హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ పివికేవై చంద్రిక. నమస్తే మ్యామ్. నమస్తే మాధవి. మ్యామ్, విఎన్ఆర్ జ్యోతి కాలేజ్ లో మ్యామ్ ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది. సో కాలేజ్ లో కూడా తను ఒక అబ్బాయి చాలా టార్చర్ చేసినాం. తను అంటే ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. కాలేజ్ లో కూడా తన పైన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఫిజికల్ గా మ్యామ్ తనని బాగా ఏడిపిస్తున్నాడు, ర్యాగింగ్ చేస్తున్నాడు అన్ని విధాలుగా. సో కాలేజ్ లోనే చేయడం కాకుండా బయటికి హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసి తీసుకొని వెళ్తున్నాడు. చాక్లెట్స్ ఉంటాయి కదా మ్యామ్, తినే చాక్లెట్స్, అందులో డ్రగ్స్ కలిపి మరీ ఇస్తున్నాడు అంట అమ్మాయి. సో ఆ డ్రగ్స్ కలిపి ఇచ్చినప్పుడు తనకి స్పృహ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ అసలు చెప్పకూడని ప్లేస్లలో కూడా విచ్చలవిడిగా వాడుకున్నాడంట మా అమ్మాయిని. సో కాలేజ్ లో జరిగినప్పుడు యజమాన్యం కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రిన్సిపాల్ అవ్వచ్చు, కాలేజ్ లో లెక్చరర్స్ అవ్వచ్చు. సో వాళ్ళ మదర్ కి కూడా 2 years తర్వాత తెలిసిందంట మ్యామ్ ఇలా ఇలా జరుగుతుంది అనేసి. సో ఇద్దరు మదర్ అండ్ డాటర్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇచ్చారు మ్యామ్. సో దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ఏ కోణంలో చూస్తారు చెప్పు. అంటే ఇప్పుడు నేను ఇట్లా అంటే కోపాలు వస్తాయి గాని, ఇప్పుడు ఒకసారి చాక్లెట్ ఇచ్చారమ్మా, దానిలో మత్తు ఉంది అని తెలిసింది. తర్వాత మళ్ళీ రెండోసారి ఇచ్చినా కూడా నువ్వు తీసుకున్నావు అంటే నీ బుద్ధి ఏమైంది? కనీసం ఆలోచన ఉండాలి కదా. వాడు నిన్ను ఏం చేస్తున్నాడో నీకు తెలుసుగా, ప్రపంచానికి తెలియకపోయినా ఈ 2 ఏళ్ళు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు అనేది నీకు తెలుసు కదా. ప్రపంచానికి తెలీదు, నేను కాదంటలేదు. ఈ రోజు తెగించొచ్చి అమ్మకి చెప్పి తెగించొచ్చి నువ్వు స్టేషన్ లో చెప్పావు, కంప్లైంట్ చేసావు. ఇదే ఆ మొదటిసారి చేసినప్పుడు నువ్వు వెళ్ళి యాజమాన్యానికి చెప్పావు, వాళ్ళు రెస్పాండ్ అవ్వలా, వాళ్ళు పట్టించుకోలేదు. సరే, అప్పుడే నువ్వు వెళ్ళి మీ అమ్మకి చెప్పేస్తే సరిపోయేదిగా. ఇప్పుడు 2 ఏళ్ళు జరిగినాక మీ అమ్మకి చెప్పినా మీ అమ్మ వచ్చి బాధపడతానే కంప్లైంట్ ఇచ్చింది. అదేదో ఒకసారి జరిగినాకే నువ్వు వచ్చి మీ అమ్మకి చెప్తే, లేదు ఇంకోసారి చాక్లెట్ ఇచ్చినప్పుడు సరే, అప్పుడైనా సరే. ఒకసారి క్లాస్ రూమ్ లో బలవంతం చేశాడు, వేరే బ్రాంచ్ వాడు ఆ పిల్లడు, నువ్వు వేరే బ్రాంచ్, నీ క్లాస్ లోకి వచ్చి వాడు నిన్ను బలవంతం చేస్తే సీసీటీవీ క్యామ్స్ ఏమైనాయి ప్రతి క్లాస్ లో? అది పోనీ లేదు, అది యాజమాన్య నిర్లక్ష్యమే. ఇక్కడ యాజమాన్యాన్ని కూడా మనం ఏమి క్షమించేది లేదు. ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ గా కంప్లైంట్ తీసుకోవాలి. కంప్లైంట్ తీసుకోకపోవటం ఏంటి? సరే, తీసుకున్న వాళ్ళని పిలిచి మళ్ళీ వదిలేయటం ఏంటి? వాళ్ళ మీద నువ్వు కాలేజీ నుంచి డిస్మిస్ చేయాలి, చర్యలు తీసుకోవాలి, లేదా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి పోలీసులకి అప్పగించాలి. నువ్వు అవి రెండూ చెయ్యకుండా వాడిని వదిలేసి వాడు ఏం చేస్తాడు? నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావని ఇంకా రెచ్చిపోతాడు. అవునా, ఏదేదో చేస్తాడు. ఇది ఒక కోణం. ఇంకొక కోణంకి వస్తే, ఆ అమ్మాయి మాటి మాటికి చాక్లెట్లు వాడిస్తా అంటే ఎట్లా తీసుకుంటాంది? అవునా? ఇప్పుడు ఓయో రూమ్స్ కి తీసుకెళ్లారు వాళ్ళు అంటుంది. మరి ఓయో రూమ్స్ కి తీసుకెళ్తా ఉంటే నువ్వు నడుచుకుంటూనే కదా పోయావు. నిన్ను వాడు ఎత్తుకొని తీసుకొని వెళ్తే ఓయో రూమ్ వాడు ఏమి రానివ్వడు, అడుగుతాడు డెఫినెట్ గా. వాడు అట్లా అడగలేదు, మీరు మామూలుగానే వెళ్ళారు అంటే నువ్వు నడుచుకుంటూనే నీ ఇష్ట ప్రకారమే నువ్వు వెళ్ళావు. అవునా? ఇప్పుడు ఏమన్నా అంటే వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అల్టిమేట్ గా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసిన, ఇంకోటి చేసిన, ఈ రోజు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావుగా. అదేదో ఫస్ట్ డేనో సెకండ్ టైమో జరిగినప్పుడు ఇచ్చేస్తే అసలు ఈ 2 ఏళ్ల నరకం నీకు ఉండదుగా. ఉండదు. ఈ 2 ఏళ్ళు వాళ్ళు కాలేజీలో నీ ఎదురు పడరుగా. నీ ప్రశాంతంగా నీ చదువు నువ్వు చదువుకునేదాన్ని వాడు ఏ జైల్లో కూర్చునేవాడు. ఇప్పుడైనా వాడు పోయి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు, జైల్లోనే ఉన్నారు వాళ్ళు, రిమాండ్ వేశారు వాళ్ళకి. అవునా? అదేదో అప్పుడే చేసేవాళ్ళు కదా. అంత అయిపోయినాక ఎందుకు? చేతులు కాలే కాకులను పట్టుకున్నట్లు ఎందుకమ్మా ఈ రచ్చెందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? నీ జీవితం నాశనం అయింది. నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్తారు అంటే, అదే వేరే వాళ్ళకి ఇట్లా జరగకూడదని చెప్తున్నావు అంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్తారు. కొన్ని మన చేతుల్లో ఉండవు. ఓకే, ఇప్పుడు వాడు క్లాస్ రూమ్ లో ఫస్ట్ టైం నేను టచ్ చేశాడు, తర్వాత ఇంకొక దగ్గర చేశాడు. నీకు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పినా కూడా వాడు వినకుండా చేస్తానే ఉన్నాడు. నువ్వు నొప్పిని భరించాను, అది ఇది అని చెప్పు. ఎందుకు? ఇప్పుడు 2 ఏళ్ళు వాళ్ళు అట్లా ఉంటే, ఆ పిల్ల డల్ గా ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఆడపిల్లని తల్లి కనిపెట్టుకొని ఉండదా? ఒక రోజు ఆడపిల్ల డల్ గా ఉంటే, లేదా 2 రోజులు డల్ గా ఉంటే అడుగుతారు కదా. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది, మరి ఆ పిల్ల హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది కదా. ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంటికి వచ్చి మెడిసిన్స్ వాడుతుంది కదా. తల్లిగా మరి మీరేం చేస్తున్నారు? అడిగావా ఆ మెడిసిన్స్ ఎందుకమ్మాయి, ఎందుకు వాడుతున్నావు, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళావు, ఏంటి సంగతి, నువ్వెందుకు నీరసంగా ఉంటున్నావు, నువ్వెందుకు డల్ గా ఉంటున్నావు అని అడిగిందా? అడగల. అడిగితే ఈ అమ్మాయి చెప్పలా. ఏదో ఒకటి జరుగుండాలి,
టోటల్ గా సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేశారు అమ్మాయి. మెయింటైన్ చేస్తారు. అమ్మ చేసిందా కూతురు చేసిందా అనేది ఇక్కడ నేను మాట్లాడాను. అవును. నేను అబ్బాయి సైడ్ కూడా కాదు, అమ్మాయిలో ఉన్న తప్పులు ఫస్ట్ చెప్తున్నా అంతే. హ్మ్. చెప్పారా? చెప్పలేదుగా. మరి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలిగా ఇలాంటి విషయాల్లో. అవును మ్యామ్. అందరు అమ్మాయిలకే సపోర్ట్ ఇస్తే ఎట్లా? అమ్మాయిల్లో తప్పులు ఉండవా? అమ్మాయిల్లో తప్పుల్ని సరి చేసుకోరా? బయటకొచ్చి చెప్పాల్సింది ఇలాంటివి. అంటే అమ్మా, అమ్మాయి కాలేజ్‌లో మీరు ఒక్కసారి మీ మీద అత్యాచారం జరిగితే మీరు ఇమ్మీడియట్ గా మీ అమ్మకి చెప్పండి. ఓకే. హ్మ్. నెంబర్ 1. నెంబర్ 2, సరే ఒకసారి ఓకే, ఎవరికి చెప్పొద్దు అని నీకు గుట్టుగా ఉంచుకోవాలనుకున్నావు, అవును. ఉంచుకో. రెండోసారి వాడు మత్తు మందు కలిపిన పదార్థాలు నీకిస్తే, నువ్వు బై మిస్టేక్ రెండోసారి తీసుకుని నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత వాడు నీ శరీరంతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటే, తర్వాత నీకు స్పృహ వచ్చినాక ఆ విషయం తెలిసింది, అప్పుడైనా వెళ్ళి నువ్వు మీ అమ్మకి చెప్పు, లేదా మీ అక్కకి చెప్పు. ఈ 2 కాదు అంటే కాలేజీ యాజమాన్యానికి వివరించు. ఆళ్ళు కూడా పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చెప్పు. అంటే కాలేజ్ ఇప్పుడైనా యాజమాన్యానికి చెప్పారంట మ్యామ్. వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదంట కాలేజ్ యాజమాన్యం కూడా. ఫీజ్ కట్టకపోతే మాత్రం ఒకరోజు, 2 రోజులు చూస్తారంట. తర్వాత ఎళ్ళిపోండి అని అంటారంట. ఫీజ్ అయితే కావాలి కానీ ఒక అమ్మాయికి ఇలా జరిగితే వాళ్ళ మదర్ చెప్తున్నారు. ఏమనంటే, "మీ అమ్మాయి ఒక పూట ఒకరోజు కాలేజీకి రాకపోతే కాలేజీకి రావట్లేదని ఫోను చేస్తున్నారు. మరి మా అమ్మాయి 2 ఏళ్ళు ఆఫ్టర్‌నూన్ నుంచి అసలు కాలేజీలోనే ఉండట్లేదు. వాడు ఎత్తుకునే పోతున్నాడు. మరి అప్పుడెందుకు చేసి చెప్పట్లేదు నాకు" అని అడుగుతున్నారు. అదే నేను ఇందాక కూడా అన్నాను కదా! కాలేజీ యాజమాన్యం రెస్పాండ్ అవ్వట్లేదమ్మా. రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి నిన్ను నీ శరీరాన్ని కష్టపెట్టుకోమని మేము చెప్పం గదా! ఎవరం చెప్పము. ఎవరు చెప్పరు. ఇమ్మీడియేట్‌గా పోయి కాలేజీ యాజమాన్యాన్ని కూడా కలిపి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టండి. లేదు ఒక అడ్వకేట్ సహాయం తీసుకోండి. ఈ 2 గూడా గాదు. మీ అమ్మకి చెప్పు. తల్లి కడుపులో బెట్టుకుంటది పిల్లలు ఏ తప్పు జేసినా. మీ అమ్మకి చెప్తే మీ అమ్మ ఏదో చేస్తది. లేదసలు ఇవన్నీ వద్దులేమ్మా ఈ కాలేజీ చదువు మానేసి ఇంట్లో కూర్చోంటది. ఎందుకంటే పిల్ల బ్రతికి ఉండటం, పిల్ల సంతోషంగా ఉండటం కంటే తల్లిదండ్రులకి కావాల్సింది ఏం గాదు. ఆమె ఏదో చదివి ఉద్ధరించి ఉద్యోగం జేసి అలా ఆలోచించరమ్మా. అవును. ప్రాణమా, చదువా అన్న దగ్గరకొస్తే ఎవరైనా ప్రాణమే గావాలంటారు. అవును. చదువు అన్నారు కదరా! అన్నారు. అదే నేను చెప్తుంది. వీడికి బుద్ధుందా? జ్ఞానం ఉందా? వాడినసలు అమ్మా, నాన్న పెంచారా లేదా వాళ్ళిద్దరిని? తల్లిదండ్రులు సక్రమంగా పెంచితే ఇట్లుండదు గదా! అవునవును. వాళ్ళ తరపు లాయర్‌ని నేను చూసాను. ఆయన పేరేదో ఉంది. ఉదయో ఏదో ఉంది. ఆయన అంటాడు, "ఓయో రూమ్‌కెళ్ళినప్పుడు తెలీదా?" అని అంటాడు. ఆ అమ్మాయికి తెలుసో తెలీదో, ముందు నీకు సంబంధించిన క్లయింట్ కరెక్ట్‌గా లేడు గదా! అవును. నువ్వు వాడిని ఎక్కడ డిఫెండ్ జేసుకోవాలంటే కోర్ట్‌లో డిఫెండ్ జేసుకోవాలి. పబ్లిక్‌గా గాదు గదా! పబ్లిక్‌గా ఎందుకు జేసుకుంటున్నావు నువ్వు డిఫెండ్ వాడిని? కాబట్టి నేను జెప్పేదదే. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త ఇది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్, జాగ్రత్తగా మాట్లాడాలి. అవును. ఒక అమ్మాయి కోసం మాట్లాడుతున్నాము. ఆ అమ్మాయి ఆల్రెడీ బాధలో ఉంది. సరే ఏం జరిగింది ఎగ్జాక్ట్‌గా అనేది ఆ చేసినోడికి, ఈ అమ్మాయికి తప్ప ఎవరికీ ఎవరికీ తెలీదు. తెలీదు. అందరూ అన్ని నిజాలైతే చెప్పరు. కొన్ని అవును. దాస్తారు. ఎవరైనా దాస్తారు. ఆ అవును. అమ్మాయి దాస్తది. ఆ అబ్బాయి దాస్తాడు. అవునా? దాచినప్పుడు ఇక్కడ ఎక్కువ నష్టపోతోంది ఆడపిల్ల. అవును. అవునా? సరే నువ్వు కోర్ట్‌లో నీ సైడ్ క్లయింట్ ఎవరు? అబ్బాయే కాబట్టి అతని సైడ్ నువ్వు వాదించు. ఎవరు కాదనరు. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో నువ్వు ఆ అమ్మాయిని కించపరిచేలాగా మాట్లాడకు. అవును. అవునా? ఆ అబ్బాయిని తల్లిదండ్రులు పెంచితే, జాగ్రత్తగా పెంచితే, పద్ధతిగా పెంచితే వాడు ఆ పని చేస్తాడా? వాడికి ఎంత ధైర్యం లేకపోతే క్లాస్ రూమ్‌లో మానభంగం చేశాడు ఆ అమ్మాయిని ఫస్ట్ టైమ్. వాడికి ఎంత ధైర్యం లేకపోతే వాడికి డ్రగ్స్ ఎక్కడ దొరికినాయి? అవును. వాడు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? డ్రగ్స్ ఎక్కడ కొన్నాడు? దేనివల్ల కొన్నాడు? ఎవరు డబ్బులిస్తే కొన్నాడు? అవును. వాడేమన్నా ఉద్యోగం చేస్తున్నాడా? చదువుకుంటున్నాడు. అవును. మరి వాడికి డ్రగ్స్ కొనేంత డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయి? ఆ డ్రగ్స్‌ని చాక్లెట్‌లో పెట్టాలన్న తెలివితేటలు ఎక్కడి నుంచొచ్చాయి? ఈరోజు బయట అమ్మాయి కాబట్టి వాడు వాళ్ళ తల్లిదండ్రులో లేదా వాళ్ళ లాయరో మాట్లాడుతున్నారు. ఇదే పొజిషన్‌లో వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలుంటే ఇట్లా మాట్లాడతారా? మాట్లాడారు. మాట్లాడరు కదా! ఇక్కడ నేను అమ్మాయి తప్పు లేదు అని అంటల్లా. నేను కూడా చెప్తున్నా అమ్మాయి తప్పుంది. కానీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చేటప్పటికి నువ్వు ఆ అమ్మాయి తప్పుని ఎత్తి చూపడం కాదు. ఆ అబ్బాయి ఎలా పెంచారు? ఆ అబ్బాయిని అంత భయంకరంగా పెంచారా? అవును. ఆ మధ్య ఢిల్లీలో ఒక పిల్లాడు అన్యాయంగా చచ్చిపోయాడు. అవును. మైనర్స్ ఇద్దరు కారు డ్రైవ్ చేస్తా పోయి ఆ కార్ పిల్లోడిని డ్రైవింగ్. చంపేశారు. హ్మ్. మరి తప్పు ఎవరిదక్కడ? తల్లిదండ్రులదేగా. తల్లిదండ్రులు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా 17 ఇయర్స్ వాళ్ళకి కార్లిస్తారా? వాళ్ళు రీల్స్ ఇయ్యరు చేస్తే మ్యామ్. చూస్తూ ఊరుకుంటారా? ఆల్రెడీ ఆ కారు మీద కూడా చాలున్నాయి అవును. చలానాలు. చలాన్‌లు. ఉన్నవి నీకు తెలీదా? ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకి తెలీదా? అట్లాగే వీడు చేసే పనులు వీళ్ళ అమ్మా నాన్నకి తెలీదా? తెలుసు కదా! తెలుసు అన్నీ. ఎందుకు తెలీదు? తెలుసు. మరి తెలిసినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా వాడిని
నాలుగు బీకి డిప్ప మీద కూర్చోబెట్టి బుద్ధి జ్ఞానం ఉందా, నువ్వు మనిషివేనా, ఇట్లా చేస్తావారా అని చెప్పి తిట్టొద్దు. అదేమని అంటే లగ్జరీ లైఫ్ ఇస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటారు మా పిల్లలకి. లగ్జరీ లైఫ్ అంటే ఏంటమ్మా, ఒకళ్ళ ప్రాణాలు తీసేది లగ్జరీ లైఫ్ కాదు, ఒకళ్ళని మానభంగం చేసేది లగ్జరీ లైఫ్ కాదు. లగ్జరీ లైఫ్ అంటే నువ్వు బ్రాండెడ్ బట్టలు వేసుకో, బ్రాండెడ్ షూ వేసుకో, బ్రాండెడ్ పర్సు పట్టుకో, బ్రాండెడ్ వాచ్ పెట్టుకో, అది లగ్జరీ. లేదా సెలూన్ కి 30 రూపాయలు ఇస్తే కొట్టే డిప్పకి 300 400 వదిలించుకొని పోయి అక్కడ కొట్టించుకో, క్రాఫ్ట్ చేయించుకో. అది అట్లా, దానివల్ల ఎవరికి నష్టం లేదు. నష్టం లేదు. ఎదుటివాడి ప్రాణం పోదు, ఎదుటి అమ్మాయి మానం పోదు. ఓకే, లగ్జరీ నీ వరకు ఉంచుకో, అంతేగాని ఇలాంటి విషయాల్లో లగ్జరీ ఏంటది? కోర్టు ఊరుకుంటుందా? చంపేస్తుంది. అర్థమైందా? ఎంత నెగిటివిటీ మూట కట్టుకుంటున్నాం మనం. అవును. అవసరమా? అసలు నేను ఎప్పుడు అబ్బాయిలకి ఫేవర్ గా మాట్లాడతా. నాది ఒక వీడియో అయితే వరల్డ్ వైడ్, అవును. మేడం మీకు గుడి కడతాం మేడం, అది మేడం ఇది మేడం అని. అలాంటిది ఈ మధ్య కాలంలో మనం కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం, అవును. అన్ని అమ్మాయిలకి రిలేటెడే, అబ్బాయిలు అమ్మాయిల్ని ఎలా మోసం చేశారు అనేవి. అవును. అవి రియల్ గా మన దగ్గరకు వచ్చిన కేసులే, మనం అవును. చేస్తున్న కేసులే కదా. అవును. ఎంత బాధాకరం అవి, చాలా మమ్మ అసలు చెప్పుకోలేం. చాలా బాధాకరం కదరా. అలాగే ఇది కూడా, తల్లి ఈ రోజు వచ్చి ఏడుస్తోంది, మొహం కనిపించకుండా తల్లిది బిడ్డది కవర్ చేసుకుని వచ్చి ఏడుస్తోంది అవును. అంటే ఆ తల్లి ఏడుపు ఏంటి? తల్లిని మోసం చేశారు కదా, అవును. ఆడు చేశాడు, ఆ పిల్ల ఆ పిల్ల చేసింది. ఇంకా నమ్మకం ఏముంటది? పిల్లల్ని ఎవరు నమ్మాలి? అనుమానిస్తే మమ్మల్ని అనుమానిస్తున్నారని సూసైడ్ చేసుకొని చస్తున్నారు. అనుమానించకుండా ఫ్రీగా వదిలేస్తా అంటే ఇట్లా చేసి మళ్ళీ అవి కొంపల మీదకి తెస్తున్నారు. అవును. ఇంకా పిల్లకాయలను ఎట్లా పెంచుతారు? పెంచడానికి ఒక పద్ధతి ఏడవాలి కదా. అవును. అసలు పద్ధతులు పాడు లేవు, ఇప్పుడున్న తల్లిదండ్రులకి లేవు, వాళ్ళు పెంచే పెంపకంలో కూడా లేవు. కదిలితే చిన్నోడురా 6 నెలలోడికి ఫోన్ ఇస్తున్నారు. ఏంది అది, ఏంది వాట్ ఈస్ దట్, కార్టూన్లు చూసుకోమని. స్క్రీన్ అలవాటు చేయొద్దురా నాయనా అంటే చిన్న పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు. అవును. అసలు కరోనా వచ్చినట్లు ఫోనోరా అని ఒకటి రావాలి, వస్తే ఎవడన్నా ఫోన్ పట్టుకుంటే చచ్చిపోతాడని చెప్పాలి. అవును. ఏది మెయిన్ గా అసలు ఇవి ఏంటారు, ఈ సెల్ ఫోన్స్. ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు మంచిగానే ఉండేవాళ్ళం, గంట సేపు ఏం నుంచి మాట్లాడతాం, కాళ్ళ నొప్పులు గుట్టి వదిలేసేవాళ్ళం. అర్థమైందా? అట్లుండి చాలు. ఏందిరా అసలు మనుషులతో మాట్లాడుకునేది ఉందా? కొడుకు ఏం చేస్తున్నాడా, కూతురు ఏం చేస్తున్నారా అని తల్లిదండ్రులకు తెలియకుండా ఉందా? లేదు. మేము పెరిగాం, మరి ఈ రోజు ఇంత కూర్చొని మాట్లాడుతున్నామంటే మా పెంపకం మంచిగా ఉండబట్టే మేము నలుగురికి చెప్పే స్టేజ్ లో ఉన్నాం. ఓకే, మేము కూడా చిన్న చిన్న స్కూళ్ళల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే, ఆ స్కూళ్ళల్లో కూడా ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు వచ్చిన వాళ్ళమే. అవునా? మరి మేము చదువుకున్న వాళ్ళమే కదా. మరి ఎల్ఎల్ఎం దాకా చదివామంటే చదువుకోకుండా కూర్చొని ఇక్కడ మాట్లాడతామా? మాట్లాడాం కదా. మరి మీ చదువులు ఏంటి? ఇంజనీరింగ్ నువ్వు చేస్తున్నావు, నీ ఏజ్ ఎంత? నీకు అమ్మాయి కావాల్సి వచ్చే, అమ్మాయి కావాలంటే వీళ్ళ అమ్మకి చెప్పడమే, అమ్మ నాకు అమ్మాయి కావాలి పెళ్లి చేయంటే పెళ్లి చేస్తారుగా. అవును. హ్యాపీ కదా, అది అసలు గొడవలే ఉండవు. నువ్వు నీ పిల్ల ఇద్దరు కలిసి కాలేజీలకు పోవచ్చు. అది చెయ్యవు. మళ్ళీ పెళ్లికేమో ఇంకొక అమ్మాయి కావాలి, తిరగడానికి ఇట్లాంటి తింగర వేషాలు వేయటానికి ఈ అమ్మాయిలు కావాలా? తప్పు కదా అది. మళ్ళీ లవ్ అనే పేరుతోటి ఇంకో అమ్మాయి. ఇది అసలు లవ్ కాదు కదా, వాడు లవ్ అని ఏం చెప్పట్లా, అది లవ్ అసలు అవ్వదురా. బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ కొకరు ఇలా టార్చర్ చేయడానికి ఒకళ్ళు, అది అసలు లవ్ కాదమ్మా, ప్యూర్ లస్టే. వాడు కావాలని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికే చేశాడు. ఆ అమ్మాయి ఎందుకు ఇబ్బంది పడింది అనేది కరెక్ట్ గా ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది. లేదు, కొంతవరకు ఆ అమ్మాయి కూడా ఇష్టపడి ఏమైనా ప్రేమిస్తున్నాను కదా, సరే ఒకసారి ఇట్లా అయింది, 2 సార్లు ఇట్లా అయింది, పెళ్లి చేసుకుంటాడేమోలే అన్న దానిలో వెళ్ళిందా అనేది మనకైతే తెలియదు. ఆడపిల్లలు కదరా, ఏదైనా 4 మంచి మాటలు చెప్తే లొంగిపోతారు. అలా వెళ్ళిందా అనేది మనకు తెలియదు. ఆ రీజన్స్ ఆ అమ్మాయికి వాడికి తెలియాలి తప్ప ఎవరికి తెలియవు. కానీ ఆడపిల్లలు ఈ రోజుల్లో చాలా తెలివిగా ఉండాలి, అంతా ఇంత తెలివి కాదనమాట. మీరు బుర్రని ఈ ఫోనుల్లో పెట్టే బదులు, రీల్స్ లో పెట్టే బదులు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి ఒకసారి, ఏం జరుగుతుంది. ఎదుటివాడి అనుభవాల నుంచి మీరు కొన్ని నేర్చుకోండి. అన్ని మీ దాకా వస్తేనే నేర్చుకోవడం కాదు. ఎదుటోడికి ఇట్లా అయ్యిందా, ఓకే, ఎవడైనా తెలియనోడు వచ్చి నిన్ను పేరు అడిగాడా, నువ్వు చెప్పకు. లేదా నిన్ను వీడియో తీస్తానంటాడా, వాడిని చెప్పబట్టి ఆ ఫోన్ ఇసిరి కింద. వాడేదో నువ్వు చాలా బాగున్నావు వీడియో తీస్తాననగానే ఇవ్వకండి, వీడియోలకు ఫోజులు ఇవ్వకండి. ఎందుకు? అవి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో, ఏ సైట్లలో పెడతారో తెలియదు కదా. ఇవ్వకండి. కాలేజీ వాళ్ళు ఉన్నారు, నీ వెనక పడుతున్నాడు, లవ్ 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 అంటే లవ్ వరకే. వచ్చి మా అమ్మకి మా నాన్నకి చెప్పు, నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నా, చదువు అయిపోయినాక పెళ్లి చేసుకుంటానని వచ్చి మా అమ్మకి మా నాన్నకి చెప్పు, అప్పుడు నేను లవ్ చేస్తా అని చెప్పండి. నిజంగా నువ్వు కావాలనుకున్నాడు నిన్ను ప్రేమిస్తే మీ అమ్మ మీ నాన్న చెప్పడానికి ఏం భయపడ్డు.
తల్లిదండ్రులు కూడా నిజాయితీని ఒప్పుకుంటారా? ఈ రోజుల్లో ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కాదన్న ఇల్లు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కదా! అవును. ఎందుకు కాదని మాన పరువు పోగొట్టుకోవటం అని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని చేస్తారు. అవునా? ఇదే నేను చెప్తుంది. ఈ అమ్మాయి కేసు విషయంలో నేను అనుమానించింది ఒక 4, 5 విషయాలు. నెంబర్ 1, కాలేజీ యాజమాన్యం ఆ పిల్లలకి ఎందుకు సహకరించింది? ఆ అబ్బాయిల్ని ఎందుకు పనిష్ చేయలా? నెంబర్ 2, ఈ అమ్మాయి ఒకసారి, 2 సార్లు అంటే ఓకే. కానీ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతూ వాడినెందుకు అలౌ చేసింది? 2 ఏళ్ళు ఇంత బాధపడి ఈ రోజు వాళ్ళ అమ్మకి చెప్పే బదులు ఆ రోజే చెప్పేస్తే సరిపోయేది కదా! అవును. అవునా? తర్వాత తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల మీద ఇక్కడ ఎందుకు లేదు? ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్. Girl. ఖచ్చితంగా గర్ల్. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఖచ్చితంగా మందులు వాడాలి కదా! అవును. మందులు వాడాలంటే ఇంట్లోనే కూర్చొని వాడతారు కదా! అవును. అవునా? ఇంట్లో వాడుతున్నప్పుడు ఒకసారైనా మీరు చూడరా? మీ పిల్లల గదుల్లోకి పోరా? లేదా ఆ పిల్ల డల్‌గా ఉంటది. ఇన్ఫెక్షన్ వస్తే ఎవ్రీ డే ఫీవర్ వస్తది తెలుసా? అవును. ఫీవర్ వస్తే ఆ అమ్మాయి డల్‌గా ఉంటే మీకు కనపడదా? మీరు అడగరా? హ్మ్. అలాగే మీ అబ్బాయి ఫోన్ ఒక్కసారన్నా మీరు పట్టుకోరా? మీరు చెక్ చేయరా? ప్రైవసీ ఎప్పుడు? వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నాక మీకు ప్రైవసీ ఇవ్వండి. బిఫోర్ దట్ మీరు ఫోన్ చెక్ చేయండి. తప్పేం లేదసలు. తల్లిదండ్రులుగా మీకు ఆ హక్కుంది. హక్కు లేదంటే చంపకేసి కొట్టండి. ఫీజులు కడతన్నాం, బట్టలిస్తన్నాం, బుక్స్ ఇస్తన్నాం. అవును. అన్నీ ఇస్తున్నప్పుడు మాకు హక్కు లేదంటారేంట్రా అని చెప్పి చంపకేసి కొట్టి చూడండి ఫోన్స్. తప్పేం లేదు అది. ఇలాంటివేవి నెత్తిన రాకుండా ఉంటాయి. ఈ 5, 6 డౌట్లున్నాయిరా. వీటికి ఎవరు సమాధానం చెప్తారు అంటే నాకు తెలిసి ఆ పిల్లలే చెప్పాలి. వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరే చెప్పాలి. మరి రేపు కోర్టులో ఏమన్నా నోరు తెరిచి చెప్తారా? లేదా? అన్నది మనం చూద్దాం. ఓకే. ఓకే.